సార్ కొన్ని యాంటిసిపేటరీ బెయిల్ లేదా కేసు పెట్టినప్పుడు కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం జరుగుతుంది. అంటే పాస్పోర్ట్ ఇవ్వాలి, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి అంటున్నారు. దీనికి ఏమైనా రెమెడీ ఉంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు రవి గారు. మీరు కొన్ని యాంటిసిపేటరీ బెయిల్స్ లేదా కొన్ని నార్మల్ బెయిల్స్, రెగ్యులర్ బెయిల్స్ వచ్చేటప్పుడు కొన్నిసార్లు చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం జరుగుతుంది. అంటే వారానికి 2 సార్లు పోలీస్ స్టేషన్ రావాలి, మీ పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేసుకోవాలి, ఇట్లాంటి రూల్స్ పెడుతూ ఉంటుంది. ఫస్ట్ మీరు అట్లాంటప్పుడు నా సజెషన్ ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు హ్యాపీ ఉండాలి. నెక్స్ట్ మోడిఫికేషన్ ఆఫ్ ద టర్మ్స్ అని ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు మీరు అదే కోర్టులో. మళ్ళీ మోడిఫికేషన్ ఆఫ్ ద టర్మ్స్ అంటే 2 సార్లు కోర్టుకి పోలీస్ స్టేషన్ రావాలి, అది ఒకసారి ఏమైనా పాసిబిలిటీ ఉందా, పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ అన్నారు, పాస్పోర్ట్ పెట్టకుండా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, ఇట్లాంటిది మోడిఫికేషన్ ఆఫ్ ద టర్మ్స్ అని ఒక అప్లికేషన్ పెట్టిన తర్వాత అప్పుడు అదే కోర్టు దాన్ని రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, నెక్స్ట్ మీరు అప్పుడు హైకోర్టుకి వెళ్ళి అపెలేట్ కోర్ట్ అంటే దాని నెక్స్ట్ కోర్టుకి వెళ్ళి అప్పుడు మీరు అక్కడ ఏదైతే ఈ లోవర్ కోర్టు మీ మోడిఫికేషన్ రిజెక్ట్ చేస్తుందో అక్కడి నుంచి మళ్ళీ దానికి పర్మిషన్ తెచ్చుకునే ఛాన్సెస్ దండిగా ఉంటాయి.